ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత మనకు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉపయోగించిన స్ట్రాటజీ ఆ విధంగానే కనపడుతుంది. మనకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఇరిగేషన్ శాఖకి సంబంధించిన ఆఫీసులో క్యాంపు కార్యాలయాన్ని కేటాయించడం జరిగింది. దానిలో ఫర్నిచర్కి కొంత డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. సో ఎంత అయిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీకే చెందిన కొంతమంది అత్యుత్సాహంతో 80 లక్షల వరకు ఫర్నిచర్ ఖర్చు అయిందనే విషయాన్ని బయటకి లీక్ చేయడం జరిగింది. అయితే మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఫర్నిచర్, తన ఆఫీస్కి సంబంధించిన ఫర్నిచర్ కూడా నేనే సొంతంగా తెచ్చుకుంటానని చెప్పడం. అయితే ఇప్పుడు ఈ విషయం ఎప్పుడైతే బయటికి వస్తుందో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు. ఒక్క దెబ్బతో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి గవర్నమెంట్కి తన సొంత క్యాంపు కార్యాలయాన్ని తన ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే లీకులు ఇచ్చారో వాళ్ళకి, అలాగే విమర్శించడానికి అవకాశం లేకుండా వైసీపీకి ఒకేసారి ఇద్దరిని దెబ్బ కొట్టినట్టు అయింది కదా.